Hello guys, welcome to Famous TV. Today vlog is about street shopping in Goa. గోవాలో మొప్సా అనే ప్లేస్లో బిగ్గెస్ట్ మార్కెట్ ఉందంట అండ్ ఆ వీడియో ఈరోజు మీకోసం. గోయింగ్ టు మొప్సా మార్కెట్. ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్ మార్కెట్. ఒకటి చెప్పు. హేమ మమ్మల్ని గోవాలో ఉండే మొప్సా మార్కెట్ తీసుకోబోతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా బీచ్కి అటాక్ చేస్తే అక్కడ కాస్ట్లీ అన్నీ ఉంటాయంట. ఈవెన్ పాపకు కానీ మనం కానీ గాగుల్స్ కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళు మన ఆస్తి అడుగుతారంట. అందుకని మొప్సా మార్కెట్కి ముందుగానే రేపు బీచ్కి వెళ్తామనగా ఈరోజు మార్కెట్కి పోతాం అనమాట. ఏమైనా చీప్గా దొరికితే తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుందామని. అండ్ టుడే వ్లాగ్ ఈజ్ అబౌట్ మొప్సా మార్కెట్ షాపింగ్. ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ హెల్మెట్ అండ్ లైసెన్స్ కంపల్సరీ అంట ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. నాకైతే డ్రైవింగ్ వచ్చు కానీ లైసెన్స్ లేదు. అండ్ 2 స్కూటీలు ఉన్నాయి కానీ మేమైతే లైసెన్స్ లేకపోతే 6,000 to 7,000 ఫైన్ వేస్తారని చెప్పారు. అందుకని రిస్క్ ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచి హైవే దగ్గర నుంచి బస్సెస్ ఉంటాయంట మార్కెట్కి, మొప్సా మార్కెట్కి. అక్కడ నుంచి లైక్ అక్కడ వరకు స్కూటీలో వెళ్ళి అక్కడ నుంచి బస్సు పట్టుకొని వెళ్దామని ప్లాన్. చూద్దాం వచ్చేటప్పుడు ఒకవేళ పోలీసులు ఎవరు లేకపోతే అందరం కలిసి స్కూటీలోనే రిటర్న్ వద్దాం అనుకుంటున్నాం. చుట్టూ అంతా గ్రీనరీ అనమాట. ఏం ఊరమ్మా మీది? షిర్గల్. మేము ఇప్పుడు షిర్గల్లో ఉన్నాం. షిర్గల్ నుంచి మొప్సాకి వెళ్తున్నాం మార్కెట్కి. మా ఆయన డ్రైవింగ్లో. చూడండి హెల్మెట్ ఆడ బెంగళూరుకి వెళ్ళినా పెట్టుకోవాలి, ఇక్కడ హైవేకి వెళ్ళాలన్నా పెట్టుకోవాల్సిందే హెల్మెట్. ఇప్పుడు దాకా అయితే హైవే వరకు స్కూటీలో వచ్చినాము. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తాము. చూడండి ఇక్కడ ఉండే వాళ్ళందరూ బస్ కోసమే వెయిట్ చేసేవాళ్ళే. 8 o'clock వరకు మళ్ళీ రిటర్న్ బస్సెస్ ఉన్నాయంట. చూడాలి మనం 8 o'clockకి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటామా లేదా అని. 6 o'clockకి బస్సు అయితే ఎక్కేసినాము. ఫుల్ రష్ ఉంది బస్సులో అంతా. అండ్ ఇక్కడ ఏంటంటే గోవా చిన్న స్టేట్ అనమాట. ఓన్లీ 2 డిస్టిక్లు ఉంటాయి. అండ్ ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్స్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఓల్డ్ హౌసెస్ అంతా కూడా పోర్చుగీస్ కల్చర్ అంట అది. నేను లైక్ ఒక విలేజ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది. నార్మల్ నేను మొప్సా, పనాజీ ఆ ప్లేస్లో వెళ్ళినప్పుడు కూడా అట్లానే అనిపించింది అనమాట. చూడండి మీరు కూడా చూడొచ్చు. ఓల్డ్ హౌసెస్ అంతా కొంచెం లైక్ పోర్చుగీస్ కల్చర్ ఫాలో అయ్యారనమాట. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అంతా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఉండేది 2 స్టేట్లే కాబట్టి వాళ్ళు చాలా హెల్దీ ట్రాఫిక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అయినామన్నమాట. మనకి లేనివి, ఉన్నవి, కావాల్సినవి, అవసరం లేనివి కూడా అన్నీ తీసుకుందాము. ఫిక్సా? ఫిక్స్ అంట. జీన్స్ షర్ట్లు 150 అంట. మార్కెట్లో డ్రెస్సులు పిల్లలకు కావాల్సినవి, పెద్దలకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. నార్మల్ మార్కెట్ అంటే మనకు గుర్తొచ్చేది ఓన్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అంతే. కానీ గోవా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మార్కెట్ అంటే నార్మల్ మొప్సా మార్కెట్ ఉంటుంది, పంజిమ్ మార్కెట్ అని అట్లా కొన్ని చాలా మార్కెట్స్ ఉన్నాయంట. అన్ని మార్కెట్స్లోనూ ఇట్లా ఒక్కొక్క డే, అంటే ఇది ఫ్రైడే అనమాట. ఫ్రైడేలో మొప్సాలో ఇట్లా ఒక పెద్ద మార్కెట్లో మొత్తం షోకేస్ చేస్తారు. ఈ షూస్ అంట, చెప్పల్, ఈ డ్రెస్సెస్, నార్మల్ బీచ్కి వెళ్ళడానికి అవుట్ఫిట్, కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. అండ్ వీళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే పెడతారు. కానీ అవి మళ్ళీ వాళ్ళు బార్గెన్ చేస్తే అసలు కనీసం ఒక 20-30 కూడా తగ్గించలేదు. మాకే అట్లనో మరి అందరికీ అట్లనో తెలియదు. కానీ మరి మా వయసుకి అయితే మేము చెప్పులు తీసుకొని రాలేదు ఇక్కడ. అండ్ బీచ్కి వెళ్ళడానికి కంఫర్ట్గా ఉండడానికి ఒక
2 పెయిర్స్ సెలెక్ట్ చేసాము. తనకి ఏది బాగుంది అంటే 2 నచ్చాయని చెప్పింది. అందుకని 2 తీసుకున్నాము. వాళ్ళ డాడీకి వైషు హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అవి తీసుకున్నాక దివా కూడా ఏమైనా తీసుకుంటాడేమో అని వాళ్ళు లోపలికి ఇన్వైట్ చేశారనమాట. ఇక్కడ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగా అనిపించింది నాకు. క్వాలిటీ అంటే షూస్, క్రాక్స్ కానివ్వండి, మేము తీసుకున్న డ్రెస్సెస్ కానీ, జీన్స్, షార్ట్స్ మంచి రీజనబుల్ రేట్ అనిపించింది. 150 అని చెప్పారు కదా అక్కడ. మేము ఫస్ట్ అడిగాము, మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి వచ్చామన్నమాట. ఎక్కడ చూసినా సేమ్ ప్రైస్. వాళ్ళ యూనిటీకి మెచ్చుకోవచ్చు అనమాట. ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. అండ్ మళ్ళీ మేము మొత్తం మార్కెట్ అంతా తిరిగి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళ దగ్గరే తీసుకున్నాం అనమాట సేమ్ ప్రైస్కి. అండ్ 150 ఈజ్ రీజనబుల్. మామూలు జీన్స్ షార్ట్లు ఒక 2 కొంటేనే 1000 రూపాయలు అవుతుంది బయట ఎక్కడైనా కానీ అక్కడ రీజనబుల్ ప్రైజే అనిపించింది. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది చిన్న చిక్పేట్ లాగా లేకపోతే కోటి లాగా అని చెప్పొచ్చు. బార్గెన్ అయితే ఇక్కడ ఉండదు, కానీ మనం సెలెక్ట్ చేసుకోవడం, మనం తీసుకునే ఐటెంని బట్టి దాని వాల్యూ అనేది బయట డిస్క్రైబ్ చేయొచ్చు అంటారు కదా. ఇట్లా ప్రెట్టిగా ఉంటారని చెప్పి వీళ్ళకి క్యాప్స్ తీసుకుందామని చూశాను, కానీ నేను హనీకి ఒకటి, వైషుకి ఒకటి తీసుకుందామని అసలు వీళ్ళు సపోర్టే చేయలేదు. వద్దు అనేసరికి వాటిని అక్కడ పక్కన పెట్టేసామన్నమాట. అండ్ కొంచెం డ్రెస్ మెటీరియల్స్ ఏదో కొంచెం బాగున్నాయని చెప్పేసి జీన్స్ మీదకి, బీచ్కి ఏదైనా ఫ్రాక్ టైప్ అట్లా తీసుకుందామని వెళ్తే నార్మల్గా మన బెంగళూరు షాపింగ్ మాల్లో కూడా అంత కాస్ట్ చెప్పలేదు. 2200 2500 చెప్పింది ఆమె. ఇంకా బై మాకు అవసరం లేదని చెప్పేసి బయటకు వచ్చేసామన్నమాట. అండ్ హేమ నాతో ఆల్రెడీ అనింది, మనం గోవాలో షాపింగ్ చేయలేము కానీ గోవా డ్రెస్సులు మనం ఇక్కడే కొందామని. అందుకని మేము ముందుగానే ధర్మవరం, పుట్టపర్తిలోనే కొన్ని అవుట్ఫిట్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడికి వెళ్ళేటప్పుడు వేసుకుందామని చెప్పేసి. అయినా మనకి ఎక్కడికి వచ్చినా ఏదో గుర్తుగా ఏదో తీసుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం చిన్న స్ట్రీట్ షాపింగ్లో అవి ఇవి తీసుకున్నాము. అండ్ నాకు ఈ అవుట్ఫిట్స్ చూడగానే కొంచెం ఆశ్చర్యం వేసింది అనమాట. శారీస్ కూడా, ఇంత ట్రెడిషనల్ శారీస్ కూడా గోవా మార్కెట్లో ఉన్నాయని చెప్పేసి. మెయిన్ మార్కెట్ అంతా తిరిగితే ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వచ్చింది. ఫ్రూట్స్ అసలు టచ్ చేయడానికి లేదనమాట. అరటి పండ్లు అర్ధ డజన్ 50 రూపాయలు అంట. ఇంకా మిగతావి ఇంకా అడగని కూడా అడగలేదు, మనం భయపడి వచ్చేసినాము అంత కాస్ట్ ఉన్నాయని. చూడండి, చిక్పేట్ల కన్నా ఎక్కువ జనాలు ఉన్నారు ఇక్కడ. మాకేమో 7:30కి బస్ అంట, లాస్ట్ బస్సు. తొందరగానే షాపింగ్ ముగించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాం మార్కెట్కి వచ్చినందుకు. మార్కెట్ మొత్తం తిరిగి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చామన్నమాట. సేమ్ షార్ట్స్ అవి తీసుకోవడానికి 150. ఈయన దగ్గర అగైన్ బార్గెన్ చేయడం స్టార్ట్ చేశాం, కానీ అసలు మీరు ఏం చెప్పినా మా చెవులకు వినపడదండి. 150నే, అది ఫిక్స్డ్ ప్రైస్ అంతే, ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది అని చెప్పాడనమాట. వాళ్ళ యూనిటీకి మెచ్చుకోవచ్చు. ఏమన్నా 150, 150 అంటున్నారు. 150 అంటే 150 అంట. క్వాలిటీ బాగుంటే తీసుకుంటా. ఆ కలర్ తీసుకున్నామా, ఈ కలర్ తీసుకున్నామా? ఫ్రూట్స్ ఇచ్చేయండి. 150 బట్ తీసుకొని మరి ట్రై రెండు బాగానే ఉన్నాయిలే. హలో, ఆయన మైక్ తీస్తానమ్మా, పడేస్తాను. ఇక్కడ రా నాన్న, నువ్వు ఇక్కడ అమ్మకి ఇచ్చేది. ఇక్కడైతే గోవాలో మనం బీచ్కి వెళ్ళడానికి అండ్ మనం స్టే చేయడానికి ఏమేమి అవసరమో అట్లాంటి వాటిని ఫోకస్ చేసి మొత్తం అన్నీ అలాంటి షాప్సే పెట్టారనమాట. మేము మాకు నచ్చినవి, మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని, అక్కడ ఏంటంటే మేమేమి బ్యాగ్ తీసుకెళ్ళలేదనమాట. అన్నీ చిన్న కవర్స్లో ఒక్కొక్క షాప్లో ఈ షార్ట్స్ అంట, టీషర్ట్స్ అంట, టాప్స్, జీన్స్, షార్ట్స్, స్పెక్స్, ఈ గాగుల్స్ చిన్నపిల్లలకి, మాకి అందరికీ తీసుకొని చిన్న బ్యాగ్స్లో ప్యాక్ చేసుకొని వస్తున్నాం. మాకు మధ్యలో పిల్లల గోల ఒకటి అండ్ ఆ హనీ ఉంది చిన్న పాప. అండ్ మేము బస్సు రీచ్ అవుతామా లేదా అనేది అదొక పెద్ద టెన్షన్ అనమాట. షాపింగ్ అంతా హర్రీ బర్రీగా చేసేసామన్నమాట. టకటక
బస్ టైం అయిపోయింది. ఇప్పుడు 8:16 అంటే 8:30 అవుతుంది నియర్లీ. స్టిల్ మేము ఇంకా షాపింగ్లోనే ఉన్నాము. అండ్ చూద్దాం, వెళ్ళిపోవాలంట, టైం అవుతుంది. మన 8:30కి దర్గలా షిర్గల దర్గలకి లాస్ట్ బస్ ఉందంట. 8:30కి స్టేషన్కి వచ్చినాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వైషు డోంట్ గో. ఈ బస్సు పట్టుకున్నాము ఫైనల్గా అయితే. అండ్ మాకు ఒక బ్యాడ్ న్యూస్ ఏమంటే, ఇంటికి వచ్చాక చూసుకుంటే అందులో ఒక బ్యాగ్ మిస్ అయింది. దాంట్లో మేము ఎంతో టైం స్పెండ్ చేసి కొన్ని డ్రెస్ ఐటమ్స్ అన్నీ మిస్ అయిపోయాయి అనమాట. ఇట్స్ బ్యాడ్ డే ఫర్ మీ. అండ్ మీరు కూడా ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళండి. అందులో ఆ చిన్న చిన్న కవర్స్ అన్నీ పెట్టుకోవచ్చు. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.